గీతిగా ఏదైతే సంధ్యా కన్వెన్షన్ సంబంధించి గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రవణ్ రావు మరొకసారి ఎఫ్సీఐకి సంబంధించిన భూములు ఏవైతున్నాయో వాటిలో మొత్తం షెడ్లు అన్నింటినీ కూడా వేయడం జరిగింది. దీనిపైన బాధితులు ఎవరైతున్నారో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా దీనిపైన చాలా సీరియస్ గా స్పందించడం జరిగింది. మొత్తం ఏవైతే అక్రమ కట్టడాలు చేపట్టడం జరిగిందో వాటన్నింటినీ కూడా తొలగించాలంటూ కూడా హైడ్రాని ఆదేశించడం జరిగింది. వాస్తవానికి 2 నెలల కిందటే ఎస్సీఏ స్థలంలో మొత్తం 20 ఎకరాల భూమి ఇది. ఇక్కడ 162 ప్లాట్స్ ఉంటే ఇందులో కొంత భాగం వరకు కూడా శ్రవణ్ రావుకి సంబంధించి కొంత భూమి ఉంది. అయితే ఈ భూమితో పాటు పక్కనే ఉన్న ఎస్సీఐ భూములు ఏవైతే ఉన్నాయో దానిపైన యజమానులు ఎవరు కూడా ఇటువైపు రాకపోవడంతో నెమ్మదిగా మొత్తం ఈ స్థలం మొత్తాన్ని కూడా ఆక్రమించుకునే ప్రయత్నాన్ని శ్రవణ్ రావు చేశారు. ఆ తర్వాత బాధితులంతా కూడా తమ ల్యాండ్ చూసుకునేందుకు వచ్చిన సమయంలో మొత్తం ల్యాండ్ మొత్తం కూడా ఈయన చేతిలో ఉంది. ఎవరిని కూడా లోపలికి రానిచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇటు హైడ్రాని బాధితులు ఆశ్రయించడం జరిగింది. దీంతో హైడ్రా ఒకసారి వచ్చి మొత్తం కూడా చూసుకున్న తర్వాత వాటిని కూల్చివేయడం జరిగింది. కూల్చివేసిన తర్వాత మరొకసారి శ్రవణ్ రావు కొన్ని నెలలు కామ్గా ఉన్నా కూడా మరొకసారి ఈ ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ లోని యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దాడి చేసి అక్కడ ఉన్న ఒక మహిళ పైన దాడి చేయడం జరిగింది యజమాని పైన. దీన్ని పూర్తిగా కూడా ఇది నా సొంతం అంటూ కూడా వాళ్ళని బెదిరించడం జరిగింది. దీంతోనే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా దీనిపైన సీరియస్ అవడంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా హైడ్రా కూల్చివేతలను అయితే చేపట్టడం జరిగింది. వాస్తవానికి నిన్ననే కూల్చివేతలు చేపట్టాలనుకున్నప్పుడు కూడా నిన్న అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా హైడ్రా తన సిబ్బంది మొత్తాన్ని కూడా అక్కడ మోహరించి మొత్తం ఎక్కడైతే కబ్జా చేసిన ప్లాట్స్ ఎక్కడైతే కబ్జా చేసి మొత్తం షెడ్స్ వేయడం జరిగిందో ఆ షెడ్స్ మొత్తాన్ని కూడా ఇప్పుడైతే తొలగించడం జరుగుతుంది. భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూల్చివేస్తున్న సమయంలో శ్రవణ్ రావు అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి ఈసారి వచ్చే అవకాశం ఉంటుందని ముందుగానే భారీగా పోలీసులు బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది.